359 మీటర్ల ఎత్తులో కొంగు బంగారం లాంటి చినాబ్ వంతెన నిలబెట్టిన ఘనతలో తెలుగు మహిళ పాత్ర అమోఘం. ఇనుప తాళ్లతో వంతెనను నిర్మించేందుకు ఇంజనీరింగ్ అద్భుతాలను మేధో సామర్థ్యంతో మలిచింది. ఆమె ప్రొఫెసర్ జి మాధవిలత. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆమె చీనా బ్రిడ్జ్ నిర్మాణంలో 17 సంవత్సరాలు తపస్సు చేసింది. మారుమూల పర్వత ప్రాంతాల్లో భూమి స్థిరత్వం కోసం రోజులు లెక్క పెట్టుకుంది. రాళ్ల బిగుదల నుంచి రైల్వే శాశ్వతత్వం దాకా ఆమె సాంకేతిక సలహాలే ఆధారం. ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన చీనా వంతెన వెనుక ఉన్న శక్తి భారతీయ మహిళా శాస్త్రవేత్త. అదే మాధవిలత గొప్పతనం. చరిత్రలో నిలిచిపోయే గుర్తింపుగా చెప్పాల్సి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ వంతెన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు 272 కిలోమీటర్లు ఉధంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకులో భాగం. వంతెన విజయవంతంగా నిర్మించడానికి ప్రధాన సహకారి ప్రొఫెసర్ జి మాధవిలత కీలకంగా వ్యవహరించారని తెలుస్తుంది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా ఉన్న ఆమె జియో టెక్నికల్ కన్సల్టెంట్గా చీనా బ్రిడ్జ్ ప్రాజెక్టులో 17 సంవత్సరాలు పాల్గొంది. వంతెన కాంట్రాక్టర్ అయిన అఫ్ఘాన్స్తో కలిసి భూభాగం వల్ల కలిగే అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని నిర్మాణం, ప్రణాళిక, రూపకల్పనలో మాధవిలత మార్గదర్శనం చేశారు. జి మాధవిలత ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా ఉన్నారు. కాకినాడ జేఎన్2 విశ్వవిద్యాలయం నుండి సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. ఆమె ఐఐటి మద్రాస్ నుండి సివిల్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ, ఎన్ఐటి వరంగల్ నుండి ఎంటెక్ డిగ్రీ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్కి రాకముందు మాధవి గౌహతిలోని ఐఐటిలో 2003-2004 అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశారు. ఆమె వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంటెక్ విద్యార్థిగా బంగారు పతకాన్ని సాధించింది. జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో ఆమె ప్రత్యేకత. ఆ తర్వాత 2000లో ఐఐటి మద్రాస్ నుండి జియో టెక్నికల్ ఇంజనీరింగ్లో డాక్టరేట్ పూర్తి చేశారు. ఆమె అనేక అవార్డులను అందుకుంది. 2021లో ఆమెకు ఇండియన్ జియో టెక్నికల్ సొసైటీ ఉత్తమ మహిళా జియో టెక్నికల్ పరిశోధకురాలుగా అవార్డును ప్రదానం చేసింది. 2022లో స్టీమ్ ఆఫ్ ఇండియాలో టాప్ 75 మహిళల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది. చీనా బ్రిడ్జి సవాలుతో కూడిన స్థలాకృతి, వాతావరణ పరిస్థితులు, మారుమూల స్థానం కారణంగా ఈ ప్రాంతంలో నిర్మాణం కష్టతరమైన ప్రయత్నంగా మారింది. అన్ని అడ్డంకులను అధిగమించడానికి డాక్టర్ లతా బృందం డిజైన్ యూజ్ యు గో విధానాన్ని అవలంబించింది. దీని అర్థం విరిగిన రాళ్లు, దాచిన క్యావిటీస్, ప్రారంభ సర్వేలలో స్పష్టంగా కనిపించని వివిధ రాతి లక్షణాలు వంటి భౌగోళిక పరిస్థితుల ఆధారంగా నిజ సమయంలో ఆవిష్కరణలు చేయడం. నిర్మాణ సమయంలో వారు కనుగొన్న వాస్తవ రాతి ద్రవ్య రాశి పరిస్థితుల చుట్టూ పనిచేయడానికి బృందం సంక్లిష్టమైన గణనలో డిజైన్ మార్పులను నిర్వహించింది. స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి రాతి యాంకర్ల రూపకల్పన, స్థానంపై డాక్టర్ లత సలహాలు ఉన్నాయి. ఆమె ఇటీవల ఇండియన్ జియో టెక్నికల్ జనరల్ మహిళ ప్రత్యేక సంచికలో డిజైన్ యాజ్ యు గో ది కేస్ స్టడీ ఆఫ్ చినాబ్ రైల్వే బ్రిడ్జ్ అనే శీర్షికతో ఒక పత్రాన్ని ప్రచురించింది. వంతెన రూపకల్పన నిరంతరం ఎలా అభివృద్ధి చెందిందో ఈ పత్రం వివరిస్తుంది. మొత్తం నిర్మాణం, స్థానం, రకం మాత్రమే సైట్ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. 1486 కోట్ల వ్యయంతో నిర్మించబడిన చినాబ్ వంతెనను ప్రభుత్వం ఇటీవలి చరిత్రలో భారతదేశంలో ఏ రైల్వే ప్రాజెక్టు ఎదుర్కొన్న అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ సవాల్గా అభివర్ణించింది. 359 మీటర్ల వంతెన ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్లు పొడవుగా ఉంది. ఈ ప్రాజెక్టు కశ్మీర్ లోయలో కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది.